ಸಭೆಯನ್ನು ಇವತ್ತು ಪಕ್ಷದ ಮುಖಂಡ ಸಭೆಯನ್ನು ಇವತ್ತು ಕರೆದು ಈ ಒಂದು ಮುಖಂಡ ಸಭೆಯನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೀವಿ. ಈ ಒಂದು ಸಭೆಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ನೆಚ್ಚಿನ ನಾಯಕರು ನಮ್ಮ 2023 ವಿಧಾನಸಭೆ ಅಭ್ಯರ್ಥಿಯಾದಂಥ సౌమ్య స్వభావದ వ్యక్తి, ತುಂಬ పచ్చార్పం ఉంటారు తెలుగులో, అట్లా వ్యక్తి మన ఆజ్ఞాన వచ్చినారు ఈ ప్రోగ్రాంకి. ఆయనకి మొట్టమొదటిసారిగా మన పంచాయతీ పరంగా స్వాగతము, ధన్యవాదాలు. అదే రీతిగా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీలకంఠ కూడా వచ్చినారు, వాళ్ళకి స్వాగతము. అదే రీతిగా మన సోన్ బ్లాక్ అధ్యక్షుడు అమోనందన్ వచ్చినారు, వాళ్ళకి స్వాగతము. వేదిక పైన అనేక ముఖండ్లు ఉన్నారు. మన కడపల్లి చూడకుండా మన ఉమ్మనాంజనిక, గడ్మిల్ తామనిక, నందానిక, మన తిమ్మిరెడ్డి మామనిక, అందరూ ఉన్నారు. ఇక్కడ టోటల్గా మన అనేక ముఖండ్లు ఉన్నారు. దాని చెప్పి మీరు పంచాయతీనిక అన్ని ఊర్లను, మన పంచాయతీలో 10 ఊర్లు వస్తాయి. 10 ఊర్లు ఇంకా అందరూ ముఖండ్లు వచ్చినారు. మీకు అందరికీ ధన్యవాదాలు మరియు నమస్కారాలు కూడా. మనకి సుమారు నేను రాజకీయంలోకి వచ్చినప్పటిక మన పంచాయతీలో మ్యాక్సిమంగా ఇప్పటి దగ్గర కూడా ఎప్పుడు కూడా మీరు అందరూ సహకరించుకొని ఎప్పుడూ మన బూత్లంతా మెజార్టీ వచ్చిండే కాంగ్రెస్ పార్టీకి వచ్చిండాయి. ఒకసారి మన కొత్త మంది చేస్తే ఇండిపెండెంట్కి, ఒకసారి నాగేష్ చేస్తే అప్పుడు మెజార్టీనే వచ్చింది. దురాదృష్టవశాత్తు మన ఏమేమి సమస్యలు అయినా ఏమేమి యావదా దీనికన్నా పాపము మన చాలా మెజారిటీ తగ్గామన్నారు 2023లో. మన ఆజ్ఞానాన్ని ఇప్పుడు గెలిపించుకొని ఉంటే మన తాలూకి ఎంత డెవలప్, కొత్తూరు మంజునాథ్ ఎంత మన తాలూకి, మన ఊరికి, మన గ్రామాన్ని, మన పంచాయతీకి కూడా మన కొత్తూరు మంజునాథ్ మ్యాక్సిమం డెవలప్మెంట్ చేయండి. సిమెంట్ రోడ్లు తంచిపెట్టి, జనాలు తంచిపెట్టి, దేవస్థానం తంచిపెట్టి, టోటల్గా ఎన్ని విధాలుగా చేయాలో కొత్తూరు మంజునాథ్ మన పంచాయతీ వాళ్ళు, మన పంచాయతీ, గుడిపల్లి పంచాయతీ కావచ్చు, మనం సిక్కాపట్టే ఉపయోగించుకొని కూడా మన అజ్ఞానానికి మనకు ఓటు మెజార్టీ ఇచ్చే కాదు. దాంట్లో అందరూ సమస్యలు ఉన్నాయి. దయపెట్టి ఈ సలీకి అట్లా కాకుండా ఆజ్ఞాన అయిపోతే ఎమ్మెల్యే అయినంటే మనకి 100 కోట్లు మనకి రైట్ హ్యాండ్ ఉంటా ఉండాలి. మన సూచన దాకా నడుచున్నాం. అయినా ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేనే. ఎట్లా అంటే మన స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆయన ఆజ్ఞాన అయిపోతే ఏమి లెటర్ ఇస్తే ఎవరికన్నా ఇట్లా తహసీల్దార్ కావాలంటే ఇట్లా తహసీల్దార్ మన తాలూకులకు రావాలా, ఇట్లా ఆర్ఐ రావాలంటే ఇట్లా ఆర్ఐ ఉండాలా, ఇట్లా ఇంజనీర్ రావాలంటే ఇట్లా ఇంజనీర్ ఉండాలా. టోటల్ అధికారం అంతా అయిపోతే కొత్త ఆజ్ఞాన సెట్లో ఉంది ఇప్పుడు మన తాలూకులో. అలాంటి మన కర్ణాటక రాజ్యంలో మనకి ఇప్పుడు యావత్ లెక్కలో కూడా ఆజ్ఞానే మనకి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే మన తాలూకు లెక్క. పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ తీసుకో, మనం ఏం చెప్తే అదే ఫైనల్ అంతే. ఆ లెక్కలో అట్లా నడుచుకొని పోతా ఉంటాడు. దాని చెప్పి ఆజ్ఞాన కూడా కొత్తూరు మంజునాథ్ మన పొలాల్లో ఎమ్మెల్యే అయినాక ఆయన సహకారంతో, కొత్తూరు మంజునాథ్ సహకారంతో మన తాలూకులో అనేకమైనట్లు ఈ సంవత్సరం ఇంకా సర్వీస్ చేసుకొని వస్తూ ఉన్నాడు. ఇంక ముందు దినాల్లో కూడా ఆయన మన జట్లోనే ఉంటాడు. ఎప్పటికీ మన జట్లో ఉండేట్ల వ్యక్తి, మన సొంతం మన కుటుంబంలో ఉండేట్ల వ్యక్తి ఆజ్ఞాన. అట్లా అవనికి మనం ముందు దినాల్లో ఆయనకి కాపాడుకోవాలా, ఆయన మన తాలూకులో పెట్టుకోవాలా, ఉడిపించుకోవాలా అని మనవి చేసుకుంటూ అనేక ముందుకి ఇంకపోతే ఇప్పుడు రేపు 26వ తారీఖు ఇంకంతా ఇంక 14 నాడు ఉంది ఎలక్షన్. ఇప్పటికి 14వ తేదీ నాడు అయిపోయింది ఎలక్షన్. 90% అయిపోయింది ఎలక్షన్. ఇప్పుడు శుక్రవారం నాటికి అయిపోయింది ఎలక్షన్. అప్పుడు ఈ ఎలక్షన్లో ఎంపీ క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీనిక కేవీ గౌతమ్ అనే వ్యక్తిని మన హైకమాండ్, మన పార్టీ వాళ్ళంతా చేసి సర్వానుమతంగా ఆయన క్యాండిడేట్ చేసి మన క్యాండిడేట్ పంపించినాడు. ఆయన చాలా మంచివాడు, అంతా మంచివాడు కాదు. ఆయన పాపం చాలా మృదువైనట్ల వ్యక్తి. మన జిల్లాకి మనకంతా మన తాలూకుకి ఆయన ఎంపీ అయితే అనేక సౌలభ్యాలు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి మన తాలూకు డెవలప్ అవుతుంది, మన డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది. మన జీవనాలు కూడా అందరికీ కూడా ఒక రకంగా ఆయన ఏమవుట్ చేస్తాడు. మాత్రం ఇప్పుడు దేవస్థానం అంతా 500 ఎకరాలు ఇండస్ట్రీ చేసి ఒక 4 ఇండస్ట్రీలు తీస్తే మన చిన్నోళ్ళు ఎవరో డ్యూటీకి పోతారు, మన ఆడపిల్లలు ఎవరో ఒక టైలరింగ్ ఫ్యాక్టరీ తీసి పోతారు. మన కుటుంబాలకు అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలం అవుతుంది. దయపెట్టి మీతో పదే చేయముకి మీతో వినతి చేసుకునేదంటే 26వ తారీఖు నాడు మన కేవీ గౌతమ్కి మనందరూ కూడా చేయి గుర్తు సీరియల్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీది సీరియల్ నెంబర్ 1 చేయి గుర్తు మనందరూ కూడా దయపెట్టి చేయి గుర్తు పోటీపించాలా, సీరియల్ నెంబర్ 1 పోటీపించాలని కోరుకుంటూ. ఇంకొకటి ఏమంటే మనకు ఓటు అడిగేదానికి మనం అడగచ్చు, ధైర్యంగా అడగచ్చు. ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రణాళిక ప్రకారంగా మనం అందరికీ జనాలకి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి నెలకు 2000 బస్ ఫ్రీ ఇవన్నీ ఇచ్చిండాం. దాని చేతికి ఇప్పుడు ప్రణాళిక అవుతారు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రణాళిక. ఏమి సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఒకటి అవుతా ఉంది.
ఎవరు నిరుద్యోగంగా చిన్నోళ్ళు ఎడ్యుకేషన్ చేసుకుని చిన్నోళ్ళు ఇంట్లో ఉంటే డ్యూటీ లేకుండా ఉండేవారికి వాళ్ళకి సంవత్సరానికి ₹1,00,000. ప్రతి ఆడవాళ్ళ కుటుంబం హెడ్ ఆడవాళ్ళకి ఒక సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చేట్లా స్కీమ్ పెట్టినారు. 100% ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. అందరూ కూడా ఎవరికి వేరే సన్నపన్న సమస్యలు ఎవరికి లేకుండా వాళ్ళ జీవనాలు తక్కువట్టుగా చేసుకొని పోయి ఇట్లా సుందర దినాలు బతికేట్లా అవకాశాలు మస్తుగా ఉంటాయి. ఇవంతా ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకునే దానికోసం ఇవంతా చెప్తే మన జనాలకు అర్థమయ్యేట్టుగా చెప్తే దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా వేస్తే ఇట్లా కాంగ్రెస్ కోటేసి ఇట్లా వస్తాయి. దాని జೊತೆಗೆ మన క్యాండిడేట్ బీజేపీ వాడు కాదు, ఇటు జేడీఎస్ పార్టీ క్యాండిడేట్. మనకు ఆపోజిట్ క్యాండిడేట్ ఉండేవాడు జేడీఎస్ పార్టీ క్యాండిడేట్. జేడీఎస్ అంతా ఈ పొద్దు రేపు మునిగే స్టేజ్లో ఉండదు, మన జిల్లాలోన మన స్టేట్లో కూడా. మీకు అందరికీ తెలిసిండేది అంతా దగ్గర కొనుక్కొచ్చేసి ఇంక ముందు దినాల్లో ఏమి జేడీఎస్ పక్షం మన కర్ణాటక రాజ్యంలో ఉండేలేదు. అది టోటల్గా ఎవరికి జ్ఞానం ఉండేవాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. యోచన చేస్తే ఏమి జేడీఎస్ పార్టీ 1994 ఎట్లుండే అన్నకి ఎట్లుంది, ఇప్పుడు 10 ఏళ్ళు అయినా ఎట్లా, ఇప్పుడు ఎట్లుంది, ఈ ముందుకు ఏం అవుతుందో తెలుస్తుంది. అందుకే మన కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లంగా ఉండేట్లా పార్టీ మన రాజ్యంలోనే ప్రాబ్లంగా ఉంది, దేశంలోనే ప్రాబ్లంగా ఉంది. దయపెట్టి మిగతా అందరికీ చేయముక్కి నేను వినతి తీసుకుంటే చెప్పి మన కేవీ గౌతమ్ కాంగ్రెస్ పార్టీకి సీరియల్ నెంబర్ 1 చేకూర్చి ఓటేపించాలని కోరుకొని ఈ కొద్ది కార్యక్రమానికి వచ్చిన దానికి మీకు అందరికీ నేను ఇంకోసారి నమస్కరించి నా మాటలు ముగిస్తాను.